ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో పిల్లలైతే మరి లొట్టలు వేసుకుంటూ తింటారు. మైనీస్తో కానీ టమాటో కచ్చప్తో తింటే అద్దరిపోతుందండి. ఇంత టేస్టీ చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ముందు ఒక 300 గ్రామ్స్ చికెన్ లాలీపాప్స్ తెచ్చుకున్నానండి. శుభ్రంగా కడిగా 4-5 సార్లు ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి. ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేస్తానో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 చిటికెళ్ళు పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా చికెన్ కబాబ్ మసాలా కొద్దిగా వేసుకోండి. ఇందులోకి పేస్ట్ చేయడానికి ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర, ఒక 10 మిరియాలు, చిన్న వెల్లుల్లి రెబ్బలు ఒక 2, చిన్న ఉల్లిపాయ ముక్క, చిన్న అల్లం ముక్క వేసి పేస్ట్ చేసుకున్నాను. అది ఒక 2 స్పూన్లు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాసు, సోయా సాస్ కొద్దిగా, సాల్ట్ చూసి వేసుకోండి. ఎందుకంటే ఈ 2 సాసులు వేస్తున్నాం కాబట్టి. కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్. చాలా బాగుంటాయి. ఇది ఈవెన్గా ప్రతి ఒక్క ముక్కకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు రంజాన్ ఫాస్టింగ్స్ జరుగుతుంటాయి కదా ముస్లిమ్స్ ఫ్యామిలీస్కి. వాళ్ళు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇఫ్తార్లో కూడా ఇలాంటి డిషెస్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ నిమ్మరసం వేసానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ డ్రై అనిపిస్తే 1 స్పూన్ వాటర్ కలుపుకోండి. కొద్దిగా ఫుడ్ కలర్, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్ రావాలంటే కంపల్సరీ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. టోటల్గా ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నేను డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ స్టవ్ మీద పెట్టేశానండి. చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా వస్తాయి. పక్కా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం మంటకి టర్న్ చేసుకొని చక్కగా ఒక్కొక్క లాలీపాప్స్ మీ బాండిల్లో ఎన్ని పడతాయో అన్ని లాలీపాప్స్ వేసుకొని మీడియం మంట మీదే బాగా ఫ్రై చేసుకోండి. ఒక 50% ఫ్రై అయిన తర్వాత కొంచెం మీడియం మంట హై మంటకి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా కాల్చుకోవచ్చు. ఫస్టే గరిటె పెట్టి కలపకండి. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత కలుపుకోండి. చాలా బాగుంటాయి. టోటల్గా ఒక 15 మినిట్స్ పట్టింది నాకు లాలీపాప్స్ ఫ్రై చేయడానికి. చాలా బాగా వచ్చాయి. చూడండి. ఆ రెస్టారెంట్ ఫీల్ కావాలంటే లాలీపాప్స్ చివరిలో ఇలాగ సిల్వర్ ఫాయిల్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని ప్లేట్ సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా అట్రాక్టివ్గా తినేస్తారు. వాళ్ళకి టమోటా కచప్ కానీ మైనీస్ పెట్టండి. పెద్దవాళ్ళు అయితే నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ తిన్నారంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ బోల్డ్ అని మన ఛానల్లో ఉన్నాయి. చికెన్ కబాబ్ ఉంది, చికెన్ పకోడీ ఉంది. చాలా టేస్టీగా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుందా? మరి ఇంకెందుకు ఆలస్యం? వీకెండ్స్లో కానీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా సర్వ్ చేసి పెట్టేయండి. చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ ఇవ్వండి. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చాలా క్రిస్పీగా జ్యూసీగా పక్కా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగుంటుందో. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ బర్త్డే పార్టీలకి అకేషన్గా ఇలా చేయండి. అద్దరిపోతుంది. రేపు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్.
సర్వే జన సుఖినో భవంతు. బాయ్.